వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం గ్రెద్దలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సీనియర్ నాయకులు చావా శ్రీనివాసులు నాయుడు మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలను, భవనాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 55 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల అనంతరం ప్రత్యేకంగా ప్రజా దర్బార్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు, మండల సొసైటీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కమిటీ నాయకులు, మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గిద్దలూరు గ్రామ నాయకులు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, అధికారులు మరియు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఈ గ్రామంలో 609 మందికి పెన్షన్ మనం ప్రతి నెల 26,83,000 ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ద్వారా సాధారణ నిధుల కింద 8 పనులు 30 లక్షల రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా గ్రామ నీటి వసతి, మంచినీటి కోసం 2 పనులు, దానికి కూడా 2,40,000 ఇచ్చున్నాం. అదేవిధంగా పంచాయతీ రాజ్ ద్వారా సీసీ రోడ్లు 20 లక్షల రూపాయలకి చేస్తున్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా 3 పనులకి 33 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేసున్నాం. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ ఆపరేషన్ ఓపెన్ చేసిన 55 లక్షలు, దానికి లెట్రిన్స్ కూడా 6 లెట్రిన్స్ కి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ 713 మందికి 1,26,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. టోటల్ గా గిద్దలూరు పంచాయతీకి 2,95,00,000 రూపాయలు మనం ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ లేవు, ఎవరు ఏ ఇవ్వాల, కట్టడం బట్టేలా. కాబట్టి ఇప్పుడే పిన్నేరు వాకు చూశాను, అది కూడా ప్రాసెస్ పెట్టండా, దాన్ని కూడా త్వరలో శాంక్షన్ చేయించి ఆ పిన్నేరు వాగు మీద బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కొద్దిగా రోడ్డు కూడా ఉంది. నేను ఇప్పుడు నేరుగా ఫీల్డ్కి వెళ్ళొచ్చా, ఎందుకంటే కొంతమంది అక్కడ చూడాలంటే ఇల్లు దానికి కూడా పోయొచ్చా. కొద్ది రోడ్డు ఉంది, ఆ రోడ్డు, ఆ పిన్నేరు వాగు 2 కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా సాధారణంగా తెలియజేస్తున్నాం. తొందరలో మీరు పనులు కూడా ప్రారంభించుకోవచ్చని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్పాలంటే దాన్ని ప్రాసెస్ లో పెట్టాం. పిన్నేరు వాగు అడిగితే దాన్ని నేను ఆల్రెడీ పెట్టడాను, త్వరలో వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో పరిపాలనకు 5 సంవత్సరాలు ఏం పని చేయాల. అందుకని రోడ్లు అన్ని రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ఈ రోడ్డు కూడా ఈ సైదాపురం, అదేవిధంగా బ్యాంకుడికి రోడ్డు టెండర్ కూడా అయిపోయింది. కానీ తారు కూడా దొరకడం లేదు. ఆయన డబ్బులు కట్టాడు, తారు దొరకడం లేదు. అదేవిధంగా గూడూరు అనేది రోడ్డు అట్టే ఉంది, దానికి కూడా ఆయనకి వచ్చిన టెండర్, దానికి కూడా పరిస్థితి. ఎందుకంటే తారు దొరకడం లేదు. నేను నా పర్సనల్ గా వెళ్ళొచ్చా, నా దగ్గరికి వెళ్ళి ఏదో రోడ్డు చాలా దూరం కూడా చేయాల్సి వస్తుందంటే నన్ను ఉద్యోగాలు ముందని చెప్పారంటే ఆయన చెప్పింది అది. తర్వాత రసీదు చూపించాడు, కారుకు డబ్బులు కట్టి 4 రోజులు 50 లక్షలు కట్టాడు, కారు రాలా. కాబట్టి త్వరలోనే కారు వస్తే ఈ 2 వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా రోడ్డు చాలా గలీజ్గా ఉన్నట్టు కూడా ఉన్నాయి, అన్ని కూడా అంచెలంచెలుగా పెట్టిస్తాం, అన్ని పనులు కూడా చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.